కాలము దూరము అనే చాప్టర్లో ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ చాప్టర్ ఈజ్ కాలము దూరము. కాలము దూరంలో ఒకే ఒక్క ఫార్ములా ఇంపార్టెంట్. వేగము ఇజ్ ఈక్వల్ టు దూరము బై కాలము, లేదా దూరము ఇజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలము, లేదా కాలము ఇజ్ ఈక్వల్ టు దూరము బై వేగము. అట్లాగే ప్రాబ్లమ్స్లో వేగాన్ని కిలోమీటర్స్ పర్ అవర్లో ఇస్తాడు, లేదా మీటర్స్ పర్ సెకండ్లో ఇస్తాడు. ఈ కిలోమీటర్స్ పర్ అవర్కి మీటర్ పర్ సెకండ్కి ఉన్న సంబంధము 1 కిలోమీటర్ పర్ అవర్ ఇజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్ వచ్చి 1000 మీటర్లు, 1 అవర్కి వచ్చి 3600 సెకండ్లు. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 5లు 2 18లు 5/18 మీటర్లు పర్ సెకండ్. సో 1 కిలోమీటర్ పర్ అవర్ వేగం వచ్చి 5/18 మీటర్ పర్ సెకండ్కి సమానం, లేదా 1 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు 18/5 కిలోమీటర్స్ పర్ అవర్. కిలోమీటర్స్ పర్ అవర్, KM/PHR KM/అవర్. ఈ రెండు రిలేషన్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ఒక రైలు 4 గంటలలో 300 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించిన ఆ రైలు వేగం ఎంత? మనకి వేగము ఇజ్ ఈక్వల్ టు దూరము బై కాలం ఫార్ములా ఉంది. దూరం ఎంత దూరాన్ని ప్రయాణించింది? 300 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించింది. ఎన్ని గంటల్లో ప్రయాణించింది? 4 గంటల్లో ప్రయాణించింది. సో కాలం ఇజ్ ఈక్వల్ 4 గంటలు. 300/4 ఇజ్ ఈక్వల్ టు 75 కిలోమీటర్స్ పర్ అవర్. ఇదేమో కిలోమీటర్స్లో ఉంది, ఇదేమో అవర్స్లో ఉంది కాబట్టి కిలోమీటర్స్ పర్ అవర్లో వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 4.8 కిలోమీటర్ల దూరాన్ని ఒక వ్యక్తి 20 నిమిషాలలో పరిగెత్తిన అతని వేగం ఎంత? ఆప్షన్ ఏ 1 మీటర్ పర్ సెకండ్, బి 2 మీటర్స్ పర్ సెకండ్, సి 3 మీటర్స్ పర్ సెకండ్, డి 4 మీటర్స్ పర్ సెకండ్. వేగము ఇక్కడ దూరమేమో కిలోమీటర్స్లో ఇచ్చాడు, కాలమేమో నిమిషాల్లో ఇచ్చాడు, వేగమేమో మీటర్స్ పర్ సెకండ్లో అడుగుతున్నాడు. సో మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఈ కిలోమీటర్లను మీటర్లోకి మార్చుకోవాలి, ఈ నిమిషాలని సెకండ్స్లోకి మార్చుకోవాలి. వేగము ఇజ్ ఈక్వల్ టు దూరము బై కాలం. దూరము 4.8 కిలోమీటర్లు, కాలము 20 నిమిషాలు. 1 కిలోమీటర్కి 1000 మీటర్లు కాబట్టి 4.8 కిలోమీటర్లు వచ్చి 4800 మీటర్లు అవుతుంది. బై 20 నిమిషాలు అంటే 1 నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి 20 × 60 సెకండ్స్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 0 0 0. 2 6లు 12, 12 4లు 48. సో 4 మీటర్స్ పర్ సెకండ్ వచ్చి ఆ వ్యక్తి వేగం అవుతుంది. ఆన్సర్ ఈజ్ డి. నెక్స్ట్ ప్రాబ్లం, 1920 మీటర్ల దూరాన్ని ఒక వ్యక్తి 4 నిమిషాలలో పరిగెత్తిన అతని వేగం ఎంత? ఆప్షన్స్ 20 kmph, 23 kmph, 27 kilometers per hour, 29 kilometers per hour. దూరం ఇచ్చాడు, కాలం ఇచ్చాడు, వేగం కనుక్కోమన్నాడు.
వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం. దూరం వచ్చి 1920 మీటర్లు, కాలం వచ్చి 4 నిమిషాలు. 4 నిమిషాలంటే 4 × 60 సెకండ్లు. దట్ ఈజ్ ఈక్వల్ టు 192/12 ఈజ్ ఈక్వల్ టు 24 ఈజ్ ఈక్వల్ టు 8. 24 8లో 192. సో ఇది వచ్చి 8 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది. కానీ మనకు ఆన్సర్స్ వచ్చి కిలోమీటర్స్ పర్ అవర్లో ఇచ్చున్నాడు. సో వేగము ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ పర్ సెకండ్ వచ్చి 18/5 కిలోమీటర్స్ పర్ అవర్. సో ఇచ్చినటువంటి వేగాన్ని 8ని 18/5తో కనుక పెంచినట్లయితే మనకి వేగం వచ్చి కిలోమీటర్స్ పర్ అవర్లో వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 144/5. ఇది వచ్చి 5 2 10, 5 9 45. సో సుమారుగా 29 kmph. ఓకే, సో ఆన్సర్ ఈజ్ డి. నెక్స్ట్ ప్రాబ్లం. 18 మీటర్స్ పర్ సెకండ్, 18 మీటర్లు పర్ సెకండ్ వేగంతో ప్రయాణించే ఒక రైలు ఒక గంటలో సుమారుగా ఎంత దూరం ప్రయాణించును? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఈజ్ 32 కిలోమీటర్లు, బి 56 కిలోమీటర్లు, సి 65 కిలోమీటర్లు, డి 100 కిలోమీటర్లు. 18 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణించే ఒక రైలు ఒక గంటలో సుమారుగా ఎంత దూరం ప్రయాణిస్తుంది అంటాడు. దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం. వేగం వచ్చి 18 మీటర్స్ పర్ సెకండ్, కాలం వచ్చి ఒక గంట అంటే 18 ఇంటూ ఒక గంటకు వచ్చి 3600 సెకండ్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 6480 మీటర్లు. కానీ మనకి ఇచ్చింది కిలోమీటర్స్లో ఇచ్చినాడు కాబట్టి 64,800 మీటర్లు. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 64,800/1000 వేస్తే కిలోమీటర్స్లో వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 64.8 కిలోమీటర్స్. సో నియరెస్ట్ ఆన్సర్ సుమారుగా అన్నాడు కాబట్టి ఆన్సర్ వచ్చి 65 కిలోమీటర్లు అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. 90 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ప్రయాణించే ఒక రైలు పొడవు 250 మీటర్లు. అయితే ఆ రైలు ఒక విద్యుత్ స్తంభాన్ని దాటుటకు పట్టు సమయము డాష్. ఆప్షన్స్ 5 సెకండ్స్, 10 సెకండ్స్, 15 సెకండ్స్, 20 సెకండ్స్. ఇన్ని సెకండ్లలో దాటుతుంది అన్నాడు. రైలు యొక్క వేగం 90 కిలోమీటర్స్ పర్ అవర్. అది దాని యొక్క పొడవు 250 మీటర్లు. అయితే ఒక స్తంభాన్ని దాటుడు పట్టు సమయము అన్నాడు. రైలు ఈ దారిని పట్టాల మీద పోతూ ఉంటే ఈ స్తంభాన్ని దాటడానికి ఎంత సమయం పడుతుంది అంటాడు. ఈ స్తంభాన్ని దాటాలి అంటే ఆ రైలు తన పొడవును దాటాలి. ఆ పొడవును దాటుడుకు పట్టు సమయము ఎంత అన్నాడు. కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగం. ఎంత దూరం ప్రయాణించాలంటే రైలు తన పొడవును ప్రయాణించాలి. రైలు పొడవు వచ్చి 250 మీటర్లు, వేగం వచ్చి 90 కిలోమీటర్స్ పర్ అవర్. ఇది మీటర్స్లో ఉంది కాబట్టి దీన్ని కూడా
మీటర్స్ పర్ సెకండ్లో మార్చుకోవాలి. 1 కిలోమీటర్స్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 5/18 మీటర్స్ పర్ సెకండ్. 90 ఇంటూ 5/18 సెకండ్లు అవుతుంది ఇది. సో 18 ఒకట్లు 18 ఐదులు 250/25 దట్ ఈస్ ఈక్వల్ టు 10 సెకండ్స్ వస్తుంది. సో కాలం ఈజ్ ఈక్వల్ దూరము బై వేగం కాబట్టి దూరము తన పొడవును దాటాలి కాబట్టి 250 మీటర్లు దాని పొడవు బై వేగము 90 కిలోమీటర్స్ పర్ అవర్. ఇది మీటర్స్లో ఉంది కాబట్టి దీన్ని కూడా మీటర్స్ పర్ సెకండ్లో మార్చుకోవాలి. సో మీటర్స్ పర్ సెకండ్లో మార్చుకోవాలి అంటే ఇచ్చిన వేగాన్ని కిలోమీటర్స్ పర్ అవర్ని 5/18తో 5/18తో పెంచితే కనుక అది మీటర్స్ పర్ సెకండ్లో మారిపోతుంది. 250/90 ఇంటూ 5/18 ఈజ్ ఈక్వల్ టు 10 సెకండ్లు. సో ఆ రైలు ఆ స్తంభాన్ని దాటుడు పట్టు సమయము ఈజ్ ఈక్వల్ టు 10 సెకండ్లు. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక సైక్లిస్టు 15 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తూ ప్రతి 15 కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత 5 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే 90 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించుటకు 90 కిలోమీటర్ల దూరాన్ని ఎంత కాలంలో ప్రయాణిస్తాడు? ఒక సైక్లిస్ట్ ఏం చేస్తున్నాడంటే 15 కిలోమీటర్స్ పర్ వేగంతో సైకిల్ దూకుతున్నాడు. ప్రతి 15 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత 5 నిమిషాల పాటు రెస్ట్ తీసుకుంటున్నాడు. అయితే 90 కిలోమీటర్ల దూరాన్ని ఎంత కాలంలో ప్రయాణిస్తాడు అంటాడు. కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగము. ఓకే, దూరం ఎంత? 90 కిలోమీటర్లు బై వేగం ఎంత? 15 km/h. దట్ ఈజ్ ఈక్వల్ టు 6 గంటలు ప్రయాణించడానికి పట్టే కాలము 6 గంటలు. మొత్తం ప్రయాణాన్ని 6 గంటల్లో ప్రయాణిస్తాడు. కానీ 5 నిమిషాల పాటు రెస్ట్ తీసుకుంటున్నాడు కాబట్టి ఎన్నిసార్లు రెస్ట్ తీసుకుంటున్నాడు? 90 విశ్రాంతి ఎన్నిసార్లు అనేది 90 ప్రతి 15 కిలోమీటర్లకు ఒకసారి 15 అంటే 6 సార్లు రెస్ట్ తీసుకుంటాడు. ఓకే, కానీ 6 సార్లు ఆగాలి. 1 2 3 4 5 6 ఇది 6. 1 2 3 4 5. ఇక్కడ ఒక 5 నిమిషాలు, ఇక్కడ ఒక 5 నిమిషాలు, ఇక్కడ ఒక 5 నిమిషాలు, ఇక్కడ ఒక 5 నిమిషాలు, ఇక్కడ ఒక 5 నిమిషాలు. ఇక్కడ చేరిన తర్వాత ఇంకా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 90 కిలోమీటర్ ప్రయాణించిన తర్వాత రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా విద్యార్థి ఎక్కడ తప్పు చేస్తాడంటే విశ్రాంతి 90 కిలోమీటర్లకి 15 కిలోమీటర్కి ఒకసారి కాబట్టి 6 సార్లు రెస్ట్ తీసుకుంటాడని 6 5 30 6 × 5 = 30 నిమిషాలు వేసి మొత్తం టైము 6 గంటల 30 నిమిషాలు అని రాస్తాడు. ఆప్షన్స్లో కూడా ఇవే ఉంటాయి. కానీ రెస్ట్ తీసుకునే సమయం వచ్చి 5 సార్లే తీసుకోవాలి. మొత్తం 6 సార్లు అంటే ప్రతి 15 కిలోమీటర్లు కాబట్టి 90ని 6 15లుగా విభజించుకోవచ్చు. చివరిసారి చేరుకున్న తర్వాత రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి 5 సార్లు మాత్రమే రెస్ట్ తీసుకుంటాడు. సో విశ్రాంతి తీసుకునే సమయము ఈజ్ ఈక్వల్ టు 5 × 5 దట్ ఈస్ ఈక్వల్ టు 25 నిమిషాలు. టైం వచ్చి మొత్తం ఇప్పుడు 6 గంటల 25 నిమిషాలు మాత్రమే ప్రయాణిస్తాడు. ఆప్షన్స్ వచ్చి మనకి 6 గంటల 25 నిమిషాలు, 6 గంటల 30 నిమిషాలు, 4 గంటల 25 నిమిషాలు, 4 గంటల 30 నిమిషాలు అని ఇస్తాడు. కానీ విద్యార్థి పరీక్షకు పోయే అభ్యర్థి ఏం చేస్తాడంటే సాధారణంగా 6 గంటల 30 నిమిషాలకు వెళ్ళిపోతాడు. ఈ ప్రశ్న ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే ఇతను 5 సార్లు తీసుకుంటాడా రెస్ట్ని 6 సార్లు తీసుకుంటాడా అనే దాన్ని గణించడంలో విద్యార్థికి అవగాహన ఉందా లేదా అని టెస్ట్ చేయడమే ఇక్కడ ఉద్దేశం. సో
ఇక్కడ 90 కిలోమీటర్లని ప్రతి 15 కిలోమీటర్కి ఒకసారి రెస్ట్ తీసుకుంటున్నాడు కాబట్టి మొత్తం 15 ఆరులు 90 కాబట్టి 6 సార్లు రెస్ట్ తీసుకుంటుందని భావించి మొత్తం కాలం ఇది ఒక 6 గంటలు ఒక 30 నిమిషాలు 6 గంటల 30 నిమిషాలు రాసుకోవడానికి అవకాశం ఉంది. కానీ చివరిసారి రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎంత కాలంలో ప్రయాణిస్తాడు, ఇంతవరకు ప్రయాణించడం వరకే మనకు అవసరం. ప్రయాణించిన తర్వాత రెస్ట్ తీసుకుంటాడా లేదని అనవసరం. సో ఇక్కడ విశ్రాంతి తీసుకునే సమయం వచ్చి 5 సార్లు మాత్రమే. 5 5 25 నిమిషాలు. సో ఆన్సర్ వచ్చి 6 గంటల 25 నిమిషాలు. ఇక్కడ సగటు వేగం కనుక్కోవడంలో ఒక ఫార్ములాను గుర్తుపెట్టుకోవాలి మనం. అది రాస్తాను చూడండి. ఒక వ్యక్తి ఎక్స్ నుంచి వైకి S1 km/h వేగంతోనూ వై నుంచి ఎక్స్కి S2 km/h వేగంతోనూ ప్రయాణించిన అతని మొత్తం ప్రయాణంలో సగటు వేగము ఈజ్ ఈక్వల్ టు 2S1 S2 బై S1 ప్లస్ S2 km/h. సగటు వేగము ఈజ్ ఈక్వల్ టు 2S1 S2 బై S1 ప్లస్ S2. ఒక వ్యక్తి ఎక్స్ అనే ప్రాంతం నుంచి బయలుదేరాడు, వైకి చేరుకున్నాడు, మరలా వై నుంచి ఎక్స్కి వచ్చాడు. వెళ్ళేటప్పుడు వేగమేమో S1 km/h, తిరిగి వచ్చేటప్పుడు వేగమేమో S2 km/h. అయితే మొత్తం ప్రయాణంలో అతని సగటు వేగము ఈజ్ ఈక్వల్ టు 2S1 S2 బై S1 ప్లస్ S2 km/h. దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం. ఒక వ్యక్తి తన ఇంటి నుంచి ఆఫీసుకు 15 km/h వేగంతో వెళ్ళి తిరిగి ఆఫీసు నుంచి ఇంటికి 30 kmph వేగంతో వచ్చిన మొత్తం ప్రయాణంలో అతని సగటు వేగము ఎంత? సగటు వేగం ఎంత? వెళ్ళేటప్పుడు 15 km/h వేగంతో వెళ్ళాడు, వచ్చేటప్పుడు 30 km/h వేగంతో వెళ్ళాడు. ఇక్కడైనా వేగాలు మారినాయి కానీ ప్రయాణించే దూరాలు మాత్రం సమానంగా ఉన్నాయి. అంటే ప్రయాణించే దూరాలు సమానంగా ఉండి వివిధ వేగాలతో ఆ దూరాలను ప్రయాణిస్తే ఆ ప్రయాణంలో మొత్తం ప్రయాణం అతని సగటు వేగము ఈజ్ ఈక్వల్ టు 2S1 S2 బై S1 ప్లస్ S2 km/h. సో 2S1 S2 బై S1 ప్లస్ S2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ S1 వచ్చేమో 15, S2 వచ్చేమో 30. సో 2 ఇంటూ 15 ఇంటూ 30 బై 15 ప్లస్ 30, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 15 ఇంటూ 30 బై 45. 15 ఒకట్లు 15 మూడు, 3 ఒకట్లు 3 పదులు, 10 రెళ్ళు 20 km/h. సో మొత్తం ప్రయాణంలో అతని సగటు వేగము ఈజ్ ఈక్వల్ టు 20 km/h. ఇదే ప్రాబ్లము గ్రూప్ 1లో కూడా రావడానికి అవకాశం ఉంది. గ్రూప్ 1 డేటా ఇంటర్ప్రిటేషన్లో 5th పేపర్లో ఇలాంటి మోడల్స్ రావడానికి కూడా అవకాశం ఉన్నది. ఇలాంటి మోడల్ ఒకసారి ఇచ్చున్నారు. నెక్స్ట్ ఇంకొక ఫార్ములాను చూద్దాం. ఒక వ్యక్తి ఎక్స్ నుంచి వైకి S1 km/h వేగంతోనూ వై నుంచి ఎక్స్కి S2 km/h వేగంతోనూ ప్రయాణించడానికి పట్టిన సమయం t గంటలు అయినా XYల మధ్య దూరము ఈజ్ ఈక్వల్ టు t ఇంటూ S1 S2 బై S1 ప్లస్ S2. దూరము ఈజ్ ఈక్వల్ టు S1 S2 బై S1 ప్లస్ S2. ఎక్స్ నుంచి వైకి వెళ్ళాడు, వెళ్ళేటప్పుడేమో S1 km/h వేగంతో పోయాడు. ఫస్ట్ స్పీడ్ S1, వచ్చేటప్పుడు స్పీడు S2 km/h. అయితే రెండు సందర్భాల్లోనూ ప్రయాణించిన దూరం సమానంగా ఉంది కానీ వేగాలు వేరువేరు. అటువంటప్పుడు ఆ రెండు ప్రాంతాల మధ్య దూరము ఈజ్ ఈక్వల్ టు t ఇంటూ S1 S2 బై S1 ప్లస్ S2. ఇంతకుముందు చెప్పిన ఫార్ములాలో నుంచి దూరం ఇక్కడ 2 ఉంటుంది. ఆ 2 ఏమవుతుందంటే క్యాన్సిల్ అవుతుంది, సగం దూరమే కదా. ఇంతకుముందు రెండు దూరాలను పరిగణించాం కాబట్టి ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ ఆ 2 క్యాన్సిల్ అయిపోతుంది. t ఇంటూ S1 S2 బై S1 ప్లస్ S2. దీన్నే ఇంకా సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే దూరము ఈజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ
వేగాల లబ్ధము బై వేగాల మొత్తము. వేగాల లబ్ధము బై వేగాల మొత్తం. సో ఒక వ్యక్తి x నుంచి yకి s1 స్పీడ్తోనూ y నుంచి xకి s2 స్పీడ్తోనూ ప్రయాణిస్తే ఆ ప్రయాణానికి పట్టిన సమయం మొత్తం t గంటలు కనుక అయితే ఆ రెండు ప్రాంతాల మధ్య అంటే xyల మధ్య దూరము ఈజ్ ఈక్వల్ టు ఆ ప్రయాణమే పట్టిన కాలము ఇంటూ వేగాల లబ్ధము బై వేగాల మొత్తము. ఈ ఫార్ములా మీద ఇప్పుడు ఒక ప్రాబ్లం చేద్దాం. ఒక బాలుడు ఇంటి నుంచి పాఠశాలకు 3 kmph వేగంతోనూ పాఠశాల నుంచి ఇంటికి 2 kmph వేగంతోనూ ప్రయాణించాడు. ప్రయాణానికి పట్టిన మొత్తం కాలం 5 గంటలైనా ఇంటి నుంచి పాఠశాలకు గల దూరం ఎంత? బస్సు ఒక బాలుడు ఏం చేశాడంటే ఇంటి నుంచి పాఠశాలకి 3 km/h వేగంతో నడిచాడు. వచ్చేటప్పుడు 2 km/h వేగంతో నడిచి వచ్చాడు. మొత్తం ప్రయాణానికి 5 గంటలు పట్టింది రాను పోను. అయితే ఇంటి నుంచి పాఠశాలకు గల దూరం ఎంత అన్నప్పుడు దూరము ఈజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ వేగాల లబ్ధము బై వేగాల మొత్తము. దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రయాణం పెట్టిన మొత్తం కాలము 5 గంటలు. 5 ఇంటూ వేగాల లబ్ధం 3 ఇంటూ 2 బై వేగాల మొత్తం 3 + 2 ఈజ్ ఈక్వల్ టు 5. సో 3 2 6. దూరం ఈజ్ ఈక్వల్ టు 6 కిలోమీటర్లు. దీన్నే సాధారణ పద్ధతిలో చేద్దాం. దూరం d అనుకున్నాం అనుకోండి. దూరం d అనుకున్నాము. ఇంటి నుంచి పాఠశాలకి పట్టు కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగం కాబట్టి దూరం d అనుకున్నాము. వేగం వెళ్ళేటప్పుడు 3 km/h అంటే d/3 గంటలు పడుతుంది ఇది. అలాగే పాఠశాల నుంచి ఇంటికి పట్టు కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము డీనే కానీ వచ్చేటప్పుడు వేగము 2 km/h. సో పట్టే కాలం ఈజ్ ఈక్వల్ టు d/2 గంటలు. మొత్తం మీద ఎంత కాలం పట్టింది? d/3 + d/2 ఈజ్ ఈక్వల్ టు 5 గంటలు అన్నాడు. ఓకే, సో d/3 + d/2 ఈజ్ ఈక్వల్ టు 3 2 6 3 2 2d + 3d ఈజ్ ఈక్వల్ టు 5. సో 2d + 3d 5d/6 ఈజ్ ఈక్వల్ టు 5. 5 1s 5. సో d ఈజ్ ఈక్వల్ టు 6 అటుపోతే 6 కిలోమీటర్స్ అవుతుంది. సో అక్కడైనా 6 కిలోమీటర్లు, ఇక్కడైనా 6 కిలోమీటర్లు. మనకు సమయం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం కూడా కొంతవరకు మంచిది. ఇప్పుడు ఇంకో ఫార్ములా చూద్దాం. ఒక వ్యక్తి వివిధ దూరాలు d1 d2 d3 అండ్ సో ఆన్ dn మీటర్ల దూరాలను s1 s2 s3 అండ్ సో ఆన్ sn వేగాలతో t1 t2 t3 అండ్ సో ఆన్ tn కాలాలలో ప్రయాణించిన మొత్తం ప్రయాణంలో అతని సగటు వేగము ఈజ్ ఈక్వల్ టు v యావరేజ్. సగటు వేగము ఈజ్ ఈక్వల్ టు d1 + d2 + d3 + ఎక్సెట్రాస్ + dn బై t1 + t2 + t3 అండ్ సో ఆన్ అప్ టు tn. ఇది దూరము కాలాలు ఇస్తే ఇంకోటి వచ్చి v యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు s1 t1 + s2 t2 + sn tn బై
S1 ప్లస్ S2 ప్లస్ సో ఆన్ అప్ టు Sn. ఇవి వేగము కాలాలు ఇస్తే ఒక వ్యక్తి కానీ ఒక వాహనం కానీ ఏదైనా ఒక కొంత దూరాన్ని d1 అనే దూరాన్ని S1 స్పీడ్తో t1 గంటల్లో లేదా d2 దూరాన్ని S2 స్పీడ్తో t2 గంటల్లో ప్రయాణిస్తే మొత్తం ప్రయాణం అతని సగటు వేగం ఎంత అన్నప్పుడు రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి కాలము దూరం ఇచ్చినప్పుడు ఫార్ములా, రెండవది కాలము వేగం ఇచ్చినప్పుడు ఫార్ములా. సో వి యావరేజ్ ఈక్వల్ టు వేగం ఈక్వల్ దూరము బై కాలం అంటే మొత్తం దూరాలు బై మొత్తం కాలాలు. ఇప్పుడు కాలము వేగము ఇస్తే కనుక సగటు వేగం వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు S1 T1 ప్లస్ S2 T2 ప్లస్ Sn Tn బై S1 ప్లస్ S2 ప్లస్ ఎక్సెట్రాస్ 1 అప్ టు Sn. దీని మీద ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇప్పుడు చెప్పిన ఫార్ములా మీద ప్రాబ్లం చేద్దాం. ఒక కారు 30 kmph వేగంతో 40 నిమిషాల పాటు 60 kmph వేగంతో 50 నిమిషాల పాటు 30 kmph వేగంతో ఒక గంట పాటు ప్రయాణించిన మొత్తం ప్రయాణంలో ఆ కారు సగటు వేగం ఎంత? ఇక్కడ కొంతకాలమేమో కొంత వేగంతో, కొంతకాలం కొంత వేగంతో అంటే ఇచ్చింది ఏంది? కాలము వేగాలు ఇచ్చాడు, సగటు వేగం కనుక్కోమన్నాడు. సగటు వేగం వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు కాలము వేగం ఇస్తే S1 T1 ప్లస్ S2 T2 ప్లస్ S3 T3 బై T1 ప్లస్ T2 ప్లస్ T3. ఓకే, ఇక్కడ స్పీడ్ S1 వచ్చి 30 km/h, T1 వచ్చి 40 నిమిషాలు. ఇదేమో పర్ అవర్లో, ఇదేమో నిమిషాల్లో ఉంది కాబట్టి దీన్ని కూడా మనం అవర్స్లోకి మార్చుకోవాలి, గంటల్లోకి మార్చుకోవాలి. నిమిషాలని గంటల్లో మార్చుకోవాలంటే దాన్ని 60తో భాగిస్తే గంటల్లో వచ్చేస్తుంది. సో S1 T1 ఈజ్ ఈక్వల్ టు 30 × 40/60 ప్లస్ S2 60, ఎన్ని నిమిషాలు? 50 నిమిషాలు, అంటే 50/60 గంటలు ప్లస్ S3 30 km/h 30 ఇంటూ ఒక గంట అన్నాడు కాబట్టి 1 బై T1 ప్లస్ T2 ప్లస్ T3. దీన్ని కూడా నిమిషాల గంటల్లోకి వేసుకోవాలి. T1 వచ్చి 40/60 ప్లస్ 50/60 ప్లస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 31 32, 2 1 2 20, సో 20 ప్లస్ 60 క్యాన్సిల్ పోద్ది 50 ప్లస్ 30 బై 22 23, అంటే 2/3 ప్లస్ 5/6 ప్లస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 100. వీటి యొక్క మొత్తం వచ్చి 15/6 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 15/6 మల్టిప్లై చేస్తే 6/15 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 2 3 5 5 1 5 20 22 40 kmph. సో సగటు వేగము ఈజ్ ఈక్వల్ టు 40 km/h. 30 కిలోమీటర్లు 40 నిమిషాలు, 60 కిలోమీటర్లు 50 నిమిషాలు, 30 కిలోమీటర్లు ఒక గంట ప్రయాణిస్తే మొత్తం ప్రయాణంలో ఆ కారు యొక్క సగటు వేగము ఈజ్ ఈక్వల్ టు 40 km/h. ఈ 2/3 ప్లస్ 5/6 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 15/6 అవుతుంది. చేద్దాం. 2/3 ప్లస్ 5/6 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3కి 6 కసాగు 6, 3 1 3 2 6, 3 2 2 2 4 ప్లస్ 6 1 1 5 5 ప్లస్ 1 ఏం లేనంటే 1 6 6 1 6 6 5 11 4 15/6. నెక్స్ట్ ప్రాబ్లం.
ఒక బాలుడు 4 kmph వేగంతో నడిచి పాఠశాలకు 10 నిమిషాలు ఆలస్యంగా చేరాడు. తరువాత రోజు 2 km/h 2 kmph ఎక్కువ వేగంతో నడిచి పాఠశాలకు 5 నిమిషాల ముందుగా చేరాడు. అయినా అతని ఇంటి నుంచి పాఠశాలకు గల దూరం ఎంత? మొదటి రోజు ఇంటి నుంచి పాఠశాలకు 4 km/hతో వెళ్ళాడు. రెండవ రోజు 2 km/h ఎక్కువ వేగంతో వెళ్ళాడు. అంటే రెండవసారి వేగం వచ్చి 6 kmph. మొదటి రోజు సపోజ్ ఈ టైంకి వెళ్ళాలి, కరెక్ట్ టైం అంటే 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాడు. రెండవసారి 5 నిమిషాలు ముందు వెళ్ళాడు. అంటే రెండు సందర్భాలలోనూ ఉన్న కాల వ్యవధి భేదం ఎంత అంటే ఇదొక 10, ఇదొక 5, 15 నిమిషాలు తేడా ఉంది. ఇప్పుడు దూరం d అనుకుంటే d కిలోమీటర్స్ అనుకుందాం. అప్పుడు మొదటిసారి పట్టిన కాలము అంటే వెళ్ళడానికి పట్టిన కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగం. అది వచ్చి దూరం d అనుకున్నాం కాబట్టి d బై మొదటిసారి వేగము 4, ఇది గంటలు. మొదటిసారి వెళ్ళడానికి పట్టిన కాలం d బై 4 గంటలు. రెండవసారి పట్టిన కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగము ఈజ్ ఈక్వల్ టు d బై వేగము రెండవసారి 6, అంటే d బై 6 గంటలు పట్టింది. ఈ రెండు సందర్భాలలో ఉన్న తేడా, కాలంలో తేడా వచ్చి మొత్తం వచ్చి 15 నిమిషాలు. సో ఇది మైనస్ అది, అంటే రెండవసారి పట్టిన కాలం d బై 6 మైనస్ d బై 4 ఈజ్ ఈక్వల్ టు 15 నిమిషాలు. అంటే ఇదేమో గంటల్లో ఉంది, ఇదేమో నిమిషాల్లో ఉంది కాబట్టి దీన్ని కూడా గంటల్లో మార్చుకుందాం. సో 15/60 అంటే 1/4 గంటలు. 6కి 4కి కసాగు, 2 3 2 2 2 3 6 6 12 6 2 2 ఇంటూ d 2d మైనస్ 4 3 3 ఇంటూ d 3d దట్ ఈస్ ఈక్వల్ టు 15/60. ఓకే, ఇక్కడ మైనస్ అంటే ఇది ముందు ఇది వెనక వేయాలి, ఇంకేం లేదు. సో 2d డిఫరెన్స్ 3d, దీన్ని డిఫరెన్స్ అనుకుందాం. సో d బై 12 ఈజ్ ఈక్వల్ టు 15/60 దట్ ఈస్ ఈక్వల్ టు 1/4. d ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 1/4 దట్ ఈస్ ఈక్వల్ టు 3 కిలోమీటర్లు. దూరము ఈజ్ ఈక్వల్ టు 3 కిలోమీటర్లు. దీన్నే షార్ట్కట్లో చేద్దాం. దూరము ఈజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ వేగాల లబ్ధము బై వేగాల తేడా. కాలం ఎంత? 15 నిమిషాలు అన్నాడు. 15 ఇంటూ అంటే దీన్ని నిమిషాన్ని గంటల్లో మార్చుకుందాం. 15/60 ఇంటూ వేగాల లబ్ధం 4 ఇంటూ 6 బై వేగాల తేడా 4 డిఫరెన్స్ 6 దట్ ఈస్ ఈక్వల్ టు 1/4 ఇంటూ 4 ఇంటూ 6 బై డిఫరెన్స్ వచ్చి 4కి 6కి తేడా 2, 4 4 2 1 2 3 దట్ ఈస్ ఈక్వల్ టు 3 కిలోమీటర్స్. దూరము ఈజ్ ఈక్వల్ టు 3 కిలోమీటర్లు. మరలా చూద్దాం.
ఇంటి నుంచి పాఠశాలకి ఒకసారి ఏమో 4 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో పోయినప్పుడు 10 నిమిషాలు ఆలస్యంగా పోయాడు. రెండవసారి 2 కిలోమీటర్ అదనంగా అంటే 6 కిలోమీటర్స్ పర్ అవర్తో పోయినప్పుడు 5 నిమిషాలు ముందుగా పోయాడు. కరెక్ట్ టైం ఇది అనుకుంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 15 నిమిషాలు డిఫరెన్స్ ఉంది. అంటే మొదటిసారి వెళ్ళడానికి పట్టిన కాలము దూరము బై వేగం కాబట్టి d/4 గంటలు, రెండవసారి వేగం వచ్చి 6 గంటలు కాబట్టి రెండవసారి పట్టిన కాలం d/6 గంటలు. ఈ రెండింటికి డిఫరెన్స్ d/6 డిఫరెన్స్ d/4 ఈజ్ ఈక్వల్ టు 15/60. 2d డిఫరెన్స్ 3d/12 ఈజ్ ఈక్వల్ టు 15/60. ఇప్పుడు d వచ్చి 3 కిలోమీటర్లు, అంటే పాఠశాలకి ఇంటికి మధ్య గల దూరము 3 కిలోమీటర్లు. దీన్ని షార్ట్కట్లో గుర్తుపెట్టుకోవాలంటే దూరం ఈజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ వేగాల లబ్ధము బై వేగాల తేడా, దట్ ఈస్ ఆల్సో 3 కిలోమీటర్స్. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక బస్సు 60 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో కొంత దూరాన్ని ప్రయాణించడానికి పట్టిన కాలం కన్నా తిరుగు ప్రయాణంలో 45 కిలోమీటర్స్ పర్ అవర్ 45 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో ప్రయాణించినప్పుడు ముప్పై నిమిషాలు ఎక్కువ సమయం పట్టెను. 30 నిమిషాలు ఎక్కువ సమయం పట్టెను. అయినా గమ్యస్థానానికి గల దూరం ఎంత? గమ్యస్థానానికి గల దూరం ఎంత? ఒక బస్సు మొట్టమొదట 60 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో పోయింది, తర్వాత 45 కిలోమీటర్స్ వేగంతో ప్రయాణించింది. ఇప్పుడు 45 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ప్రయాణించినప్పుడు 30 నిమిషాలు ఎక్కువ సమయం పట్టింది. ఇంతకుముందు ప్రాబ్లం మాదిరే ఇది కూడా. దీన్ని షార్ట్కట్లో చేసేద్దాం. అయితే ప్రారంభ స్థానం నుంచి గమ్యస్థానానికి మధ్య గల దూరం ఎంత అంటున్నాడు. దూరము ఈజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ వేగాల లబ్ధము బై వేగాల భేదము. కాలము 30 నిమిషాలు ఎక్కువ సమయం పట్టిన అన్నాడు, 30. కాకపోతే ఇది కిలోమీటర్స్ పర్ అవర్లో ఉంది కాబట్టి దీన్ని కూడా అవర్స్లోకి మార్చుకోవాలి. బై 60, 30 నిమిషాలు బై 60 నిమిషాలు వేస్తే గంటల్లోకి వచ్చేస్తుంది. ఇంటూ వేగాల లబ్ధము 60 ఇంటూ 45 బై వేగాల తేడా 60 మైనస్ 45, 1/2 ఇంటూ 60 ఇంటూ 45 బై 15. 15 ఒకట్లు 15 మూళ్ళు, 2 ఒకట్లు 2 30, 33 90. సో దూరం వచ్చి ఆ గమ్యస్థానానికి గల దూరం వచ్చి 90 కిలోమీటర్లు అవుతుంది. ఇప్పుడు సాపేక్ష వేగము అనే కాన్సెప్ట్ చూద్దాం. సాపేక్ష వేగము అంటే రెండు వస్తువులు కానీ, రెండు వాహనాలు కానీ, ఇద్దరు మనుషులు కానీ ఇలా ఒకదానికొకటి ఎదురు దిశలో పోయినా లేదా ఒకే దిశలో ప్రయాణించినా ఆ రెండింటి మధ్య వేగానికి ఉండే సంబంధమే సాపేక్ష వేగం. సపోజ్ ఒక వాహనము ఈ విధంగా 70 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో పోతుంది ఒక ట్రైన్. ఇంకో ట్రైన్ ఆపోజిట్లో 80 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వస్తుంది. అప్పుడు ఆ రెండింటి మధ్య సాపేక్ష వేగం అన్నప్పుడు 70 + 80 ఈజ్ ఈక్వల్ టు 150 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది. అట్లా కాకుండా ఒకటి 70 కిలోమీటర్స్ పర్ అవర్ ఈ వేగంతో ఈ విధంగా వెళ్తుంది, ఇంకో ట్రైను సేమ్ డైరెక్షన్లో 80 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్తుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య సాపేక్ష వేగము ఈ రెండు వేగాల మధ్య తేడాకు సమానం. సో 80 మైనస్ 70 ఈజ్ ఈక్వల్ టు 10 కిలోమీటర్స్ పర్ అవర్. సో ఎదురెదురు దిశల్లో ప్రయాణిస్తున్నప్పుడు సాపేక్ష వేగం వచ్చి ఎక్కువ అవుతుంది, ఒకే దిశలో ప్రయాణిస్తున్నప్పుడు సాపేక్ష వేగము తక్కువగా ఉంటుంది. దీన్నే మనము ఒక ఫార్ములాగా రాసుకుందాం. రెండు వాహనాలు వరుసగా x కిలోమీటర్స్ పర్ అవర్, y కిలోమీటర్స్ పర్ అవర్ వేగాలతో ఎదురెదురు దిశలలో ప్రయాణించిన వాటి మధ్య సాపేక్ష వేగము ఈజ్ ఈక్వల్ టు x + y కిలోమీటర్స్ పర్ అవర్.
ఒకే దిశలో ప్రయాణించిన వాటి మధ్య సాపేక్ష వేగము ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డిఫరెన్స్ వై కిలోమీటర్స్ పర్ అవర్. ఓ ప్రాబ్లం చేద్దాం. రెండు రైళ్ళు ఒకే స్థానం నుంచి వరుసగా 60 kmph మరియు 80 kmph వేగాలతో వ్యతిరేక దిశలో ప్రయాణించాయి. రెండు గంటల తరువాత వాటి మధ్య దూరము డాష్. రెండు రైళ్ళు ఒకటేమో 60 kmph, ఇంకోటేమో 80 kmph వేగంతో ప్రయాణించాయి, వ్యతిరేక దిశలో ప్రయాణించాయి. 2 గంటల తర్వాత వాటి మధ్య దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం కాబట్టి దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం. దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం. ఇక్కడ వేగం వచ్చి సాపేక్ష వేగం తీసుకోవాలి. రెండు వస్తువుల మధ్య వేగాల మధ్య ఉన్న సంబంధం కాబట్టి సాపేక్ష వేగం తీసుకోవాలి. సాపేక్ష వేగము ఈజ్ ఈక్వల్ టు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయి కాబట్టి 60 + 80 దట్ ఈజ్ ఈక్వల్ టు 140 కిలోమీటర్స్ పర్ అవర్. సో దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలము. వేగం అంటే సాపేక్ష వేగం 140 ఇంటూ కాలం. 2 గంటల తర్వాత అన్నాడు కాబట్టి 2 గంటలు. సో 142 280 కిలోమీటర్లు ఉంటుంది వాటి మధ్య దూరం. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక పులి 200 మీటర్ల దూరంలోనున్న ఒక జింకను 10 మీటర్లు పర్ సెకండ్ వేగంతో పరిగెడుతున్నట్లు గమనించింది. పులి 15 మీటర్లు పర్ సెకండ్ వేగంతో పరిగెట్టిన ఆ జింకను ఎంత సమయంలో వేటాడగలదు? ఒక పులి 200 మీటర్ల దూరంలో ఉన్న జింకను గమనించింది. ఈ జింక 10 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో పోతుంది, పరిగెట్టింది. దాన్ని వేటాడేందుకు పులి 15 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణించింది. ఇప్పుడు ఆ జింకని ఈ పులి ఎంత సమయంలో వేటాడగలదు అంటున్నాడు. సో రెండు ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయి కాబట్టి వాటి మధ్య సాపేక్ష వేగం వచ్చి ఆ రెండు వేగాల మధ్య తేడాకి సమానం. సాపేక్ష వేగము ఈజ్ ఈక్వల్ టు 15 - 10 ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్లు పర్ సెకండ్. కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగము. దూరం ఎంత అన్నాడు? 200 మీటర్లు అన్నాడు. బై వేగం వచ్చి 5. ఓకే. సో 5 4 0 40 సెకండ్లలో ఆ జింకని పులి పట్టుకోగలదు. సో పులి జింకను వేటాడడానికి పట్టే సమయము ఈజ్ ఈక్వల్ టు 40 సెకండ్లు. తండ్రి ఉదయం 6 గంటలకు చెన్నై వెళ్ళేందుకు 60 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో కారులో బయలుదేరాడు. కొడుకు 7 గంటలకు 80 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో
తండ్రిని కలిసేందుకు మరో కారులో బయలుదేరాడు. అయినా ఏ సమయంలో వారిద్దరూ కలుసుకుంటారు? తండ్రి ఏమో ఉదయం 6 గంటలకు బయలుదేరాడు. అతని వేగం వచ్చి 60 km/h. కొడుకు 7 గంటలకు బయలుదేరాడు. ఈయన వేగము 80 km/h. ఓకే, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏ సమయంలో కలుసుకుంటారు అంటున్నాడు. తండ్రి 1 గంటలో ప్రయాణించే దూరం, గంటకు 60 km/h వేగంతో పోతున్నాడు కాబట్టి 60 కిలోమీటర్స్ వెళ్తాడు. ఎందువల్ల గంట అంటే ఈయన 6 గంటలకు బయలుదేరాడు, ఈయన 7 గంటలకు బయలుదేరాడు. వీటి మధ్యలో ఉన్న గ్యాప్ వచ్చి 1 గంట కాబట్టి ఇవి 1 గంటలో తండ్రికి కొడుక్కి మధ్య ఉన్న దూరం వచ్చి 60 కిలోమీటర్లు. ఇప్పుడు కాలం అంటే సాపేక్ష వేగం ఈజ్ ఈక్వల్ టు ఇద్దరు ఒకే దిశలో ఉన్నారు కాబట్టి వాటి మధ్య సాపేక్ష వేగం ఈజ్ ఈక్వల్ టు 80 - 60 ఈజ్ ఈక్వల్ టు 20 km/h. కలుసుకోవడానికి బట్టే కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగము. దూరం వచ్చి వాళ్ళిద్దరి మధ్య దూరం 60 కిలోమీటర్లు బై వేగం వచ్చి 20 km/h సాపేక్ష వేగం. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 గంటలు. ఓకే, కలుసుకోవడానికి పట్టే సమయం 3 గంటలు పడుతుంది. అంటే కొడుకు తండ్రిని కలిసే సమయము ఈజ్ ఈక్వల్ టు 7 గంటలకు బయలుదేరాడు కాబట్టి 7 + 3 ఈజ్ ఈక్వల్ టు 10 గంటల సమయంలో కలుసుకుంటాడు. ఉదయం 10 గంటలకు తండ్రిని కలుసుకుంటాడు. అదేవిధంగా ఇప్పుడు ఇంకో క్వశ్చన్ కూడా దీంట్లో రాసుకోవచ్చు. తండ్రిని కలిసేందుకు కొడుకు ప్రయాణించవలసిన దూరం ఎంత అన్నాడు అనుకోండి. కొడుకు ప్రయాణించవలసిన దూరము ఎంత అంటే ఎన్ని గంటల సేపు ప్రయాణం చేయాలి కొడుకు అంటే 3 గంటల సేపు ప్రయాణిస్తే తండ్రిని చేరుకుంటాడు. అంటే 3 గంటలు ప్రయాణించాలి. ఏ వేగంతో వెళ్తున్నాడు కొడుకు? 80 km/h వేగంతో వెళ్తున్నాడు. అంటే దూరము ఈజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ వేగము. తండ్రిని కలవడానికి పట్టే సమయము 3 గంటలని తెలిసింది కాబట్టి కాలం 3 గంటలు ఇంటూ కొడుకు యొక్క వేగం వచ్చి 80 కిలోమీటర్లు కాబట్టి 80 × 3 ఈజ్ ఈక్వల్ టు 240 కిలోమీటర్లు ప్రయాణిస్తే కానీ తండ్రిని కలుసుకోలేడు. సో తండ్రిని కలిసేందుకు కొడుకు ప్రయాణించిన దూరం ఈజ్ ఈక్వల్ టు 240 కిలోమీటర్లు.